ఒకప్పుడు విమెన్‌కి కొన్ని లిమిటేషన్స్ ఉండేవి. హ్మ్. అంటే ఇవి చేయకూడదు, ఇవి చేయొద్దు. సో, హ్మ్. పూర్వకాలంలో ఒక 2 దశాబ్దాల క్రితం వరకు కూడా విమెన్‌కి డ్రింకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి లేవు. లేవు. ఇప్పుడు మారిపోయింది. అన్నిటితో పాటు వీళ్ళు కూడా ఇంకా స్పీడ్ అయ్యారు. స్మోకింగ్, డ్రింకింగ్, యాహ్! లేట్ నైట్స్ స్లీపింగ్ ఇలాంటివి అన్నీ కూడా ఎక్కువయ్యాయి. ఎన్ దీని ఎఫెక్ట్ నెక్స్ట్ జనరేషన్ మీద పడుతుందా? దాని తీవ్రత ఎలా ఉంటోంది? ఇప్పుడు ఒకటేమ్మా ఏందంటే, మీరు చెప్పినటువంటి ప్రతి పాయింట్‌లో గూడాను వాళ్ళు కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నారు. ఓకే. ప్రతి పాయింట్‌లో గూడాను ఎందుకంటే ఏదైనా ఒక ఏజ్‌లో వరకే ఎంజాయ్‌మెంట్ అనేది బావుంటుంది. హ్మ్. ఆఫ్టర్ ఏందంటే ఒక 30 ఇయర్స్ తర్వాత కూడా అలా మ్యారేజ్ చేసుకోకుండా ఇటువంటి వాటికి Addictions. ఎడిక్ట్ అయిపోయేసేసి డ్రింకింగ్‌కి, స్మోకింగ్ అదేమంటే ఒకవేళ స్మోకింగ్ లేకపోయినా గాని సార్ పారా స్మోకింగ్ కూడా ఆల్సో వెరీ ప్రాబ్లమాటిక్. హ్మ్. ఎట్ ది సేమ్ టైమ్ మళ్ళా ఏందంటే ఈ లేట్ నైట్స్ నిద్ర లేకపోవటం హ్మ్. ఇలా వీటి వల్ల ఏందంటే కాంప్లికేషన్స్ డెఫినెట్‌గా ఫేస్ చేస్తారు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చాలా మంది నార్మల్ డెలివరీస్ అయ్యేవి. అవును. ఏది పల్లెటూళ్ళలోన గడ్డి మోపులు తీసుకొచ్చి కింద పెట్టేసేసి పిల్లలు కన్నవాళ్ళు ఉన్నారు. అవును. కానీ ఇప్పుడు ఎవరు లేరు అలాగా. నార్మల్ డెలివరీ అంటే వింతగా ఉంది. యాహ్! ఆశ్చర్యపోతున్నారు ఎవరికైనా నార్మల్ డెలివరీ డెలివరీ అనంటే అయిందంటే. వాళ్ళు ఏందంటే బెడ్ రెస్ట్ చెప్పేస్తున్నారు ముందు మదర్‌కి. హ్మ్. ఎందుకనంటే అంత కెపాసిటీ మదర్‌కి లేదు ఇక్కడ. హ్మ్. ఎందుకంటే అంత స్ట్రెంత్ బేబీకి లేదు. హ్మ్. ఇవాళ ఒక కాసేపు రైటింగ్ రాయంగానే ఎగ్జామ్ రాయంగానే నాకు షోల్డర్ పెయిన్ అంటున్నారు. కారణం ఏంటంటే ప్రాపర్ ఫుడ్ తీసుకోవట్లేదు, ప్రాపర్‌గా స్ట్రెంత్ ఉండట్లేదు వాళ్ళలోన. హ్మ్. రేపు రోజున కాంప్లికేషన్స్ ఎదురవ్వా? అవును. అవుతాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న ఫుడ్ కూడా మారిపోయింది. హ్మ్. ఇంతకుముందు మంచి ఫుడ్ వేరు. ఇప్పుడున్న ఫుడ్‌కి ఏందంటే మనం కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది. అట్లాంటి దాంతో మళ్ళీ ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడాను వీటి వల్ల కాంప్లికేషన్ డెఫినెట్‌గా ఫేస్ చేయాల్సి వస్తది. హ్మ్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా డాక్టర్ యొక్క పర్యవేక్షణలోనే ప్రెగ్నెన్సీకి వెళ్తే బెటర్ అని చెప్పనేసేసి. వీలైన కాడికి ఓకే. బిఫోర్ మ్యారేజ్ ఏమన్నా ఉండొచ్చు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఒకవేళ క్యారేజ్‌కి వెళ్ళే క్రమంలో మాత్రం ఇటువంటివన్నీ కూడా ఆపుకొని ఇటువంటి హ్యాబిట్స్ ఏమన్నా అన్నీ కూడా ఆపేసేసి మంచిగా ఒక ప్రశాంతమైన వాతావరణంలోన పొలైట్‌గా ప్రశాంతంగా ఉంటూ చక్కగా ప్రాపర్ డాక్టర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్స్ మెడిసిన్ వాడుతూ జాగ్రత్తగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ హ్మ్. ఇక నాకు బెడ్ రెస్ట్ చెప్పారని చెప్పనేసేసి ఇదొక సాకుగా పోయి బెడ్ మీద పడుకోకుండా బెడ్ రెస్ట్ లేకుండా చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. చేసుకుంటూ ఉంటే చక్కగా నార్మల్ డెలివరీస్ అవుతాయి. ఇప్పుడు నార్మల్ డెలివరీస్ మీరు అన్నట్టుగా ఏంటంటే చాలా వండర్‌గా అవుతుందన్నమాట. అవును. ఇవాళ డెలివరీ అంటే సి సెక్షన్. వాళ్ళు మెంటల్‌గా ఫిక్స్ అయిపోతున్నారు. యాహ్! ఫ్యామిలీ గాని, ఆ పేషెంట్ గాని యాహ్! ఏముంది సి సెక్షన్ చేస్తారు అని ఫిక్స్ అయిపోతున్నారు అవును. అసలు. ఆ స్థాయికి వచ్చేసారు. కారణం ఏంటంటే వీళ్ళు ఆ పెయిన్స్‌ని కూడా బేర్ చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. ఉండట్లేదు. ఇప్పుడు ఎందుకంటే వెయిట్ చేయండి ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్‌లో డెలివరీ అవుతానంటే, అమ్మో బేబీ మా పాప వెయిట్ చేయలేకపోతుంది, పెయిన్స్ తోటి అల్లాడిపోతుంది, ముందు సి సెక్షన్ చేసేసేయండి ఏం కాదని చెప్పేసేసిన పరిస్థితికి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఓకే మాకేమిటి ప్రాబ్లమ్ పెయిన్ అని చెప్పి డాక్టర్స్ కూడా ఏంటంటే గో టు ప్రిస్క్రైబ్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎందుకంటే ఈ ఎక్కువగా బెడ్ రెస్ట్ చెప్తున్నారు. ఎక్కువ బెడ్ రెస్ట్‌కి వెళ్ళొద్దు. మాక్సిమం పని చేసుకుంటే చక్కగా లేడీస్ క్యారింగ్ అయిన తర్వాత 3 మంత్, థర్డ్ మంత్ నుంచి కూడా చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ అప్ టు 9th మంత్ వరకు కూడా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం వల్ల మంచిగా నార్మల్ డెలివరీ అయింది. నార్మల్ డెలివరీ అయితే ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. అంటే సమ్ టైమ్స్ రేర్‌గా తప్పించేసి మాక్సిమం ఇటువంటి పనులు చేసుకోవటం వల్ల ఏంటంటే జాగ్రత్త తీసుకోవటం వల్ల కొంచెం ఈ కాంప్లికేషన్స్‌ని మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆటిజం బేబీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ ఏజ్ నుంచి ట్రీట్మెంట్ కోసం డాక్టర్‌ని సంప్రదించాలి? ఇప్పుడు మనకేంటంటేమో థర్డ్ మంత్‌లో బేబీ పుట్టాడు అనుకుందాం. బేబీ పుట్టిన తర్వాత థర్డ్ మంత్‌లోన నెక్ హోల్డింగ్ అనేటువంటిది రావాలి. సో 6 మంత్స్‌లోన వాడు లేచి కూర్చోవటం అనేటువంటిది ఉంటుంది. తర్వాత 1 ఇయర్ నుంచి 15 మంత్స్ లోపల వాకింగ్ చేసేదానికి ఉంటుంది. దట్ ఈస్ ద సిస్టమ్. కానీ ఆ సిస్టంలో ఉండడనమాట. ఆ ఫ్రేమ్‌లో ఉండడు ఈ బాబు. సో ఈ థర్డ్ మంత్‌లో కాదు కదా 1 ఇయర్‌కి నెక్ హోల్డింగ్ వస్తుంది. సో అది సిట్టింగ్ అనేటువంటిది ఒక 3 ఇయర్స్‌కి వస్తుంది. సో ముందు క్రోలింగ్ పాకటం అనేటువంటిది ఒక 4 ఇయర్స్‌కి ఏమో వస్తుంది. సో 7 ఇయర్స్‌కి ట్రై చేస్తాడనమాట. ఇది నించోవటానికి అట్లాగా. సో ఇటు ఫిజికల్గా ఇలా ఉంటుంది. మెంటల్గా వచ్చేసరికి ఏంటంటే వాడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ మంత్లో బేబీ 1 మంత్ కానీ థర్డ్ మంత్లో కానీ చక్కగా పిల్లల్ని ఐడెంటిఫై చేస్తాడు. చక్కగా ఇలా అంటే చక్కగా ఏంటంటే రొటేట్ చేసి ఐస్ రొటేట్ చేసి చూస్తాడు. వాడు చూడు ఒకే వేలో ఉంటుంటాడు. సో 6 మంత్స్ కాడి నుంచి కొంచెం అంటే కనీసం అబ్జర్వేషన్ చేయటం, కనీసం అంటే పలకటం, కనీసం సౌండ్స్ చేస్తుంటారు పిల్లలు. ఈ సౌండ్స్ అనేటువంటి చేయకపోవటము 1 ఇయర్ వచ్చినా సరే కనీసం కొన్ని పిల్లలు పలుకుతారు అమ్మ అమ్మ అని చెప్పిన కనీసం పలకటం అలా ఉంటుంది. కానీ ఆ స్పీచ్ అనేటువంటిది ఉండదన్నమాట. సో అలా ఏంటంటే వాళ్ళ పాటికి వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉండిపోతారు.
1 ఇయర్లో మనకు అంటే ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినటువంటి స్ట్రక్చర్లో ఏదైతే వాడు లేడు, ఆ ఫ్రేమ్లో లేడు, వెంటనే మనం ఐడెంటిఫై చేసి ప్రాపర్ థెరపిస్ట్ లేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేసేసి చెప్పిన దాన్ని బట్టి వాడు చెప్పేస్తారు ఇట్లా సంగతి అని చెప్పనేసేసి. సో దాన్ని బట్టి మనం 1 ఇయర్ నుంచే కనుక మనం ఐడెంటిఫై చేసి పిల్లవాడిని, ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం కిడ్ అని మనం ఐడెంటిఫై చేస్తే కనుక, అంటే ఆ ఫ్రేమ్లో లేకపోతే ఇప్పుడు 3rd మంత్లో నెక్ హోల్డింగ్ రాకపోవటం, 6 మంత్స్లో ఇవన్నీ లేకపోవటం వల్ల మనం ఐడెంటిఫై చేస్తే కనుక తప్పనిసరిగా ఆ పిల్లవాడిని మనం ఏంటి ఇది డ్రాగన్ అవుతుంది కదా, లేట్ జరుగుతుంది కదా అని చెప్పనేసి మనం ఇమీడియట్గా కన్సర్న్ స్పెషలిస్ట్ మనం మీట్ అయితే వాళ్ళు దే ఆర్ గివింగ్ టు సమ్ కైండ్ ఆఫ్ సజెషన్స్ టు దర్ కిడ్. అప్పుడు ఏంటంటే కనుక మనం పిల్లవాడిని మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ ద బెటర్ టు ది పేరెంట్. ఓకే, ఇప్పుడు మనం వరకు ఏం చెప్పుకున్నామంటే పిల్లవాడు పుట్టక ముందు ఏం జాగ్రత్త తీసుకున్నాం, కానీ ఇప్పుడు పుట్టిన తర్వాత ఏంటయ్యా అంటే కనుక ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ ద బెటర్ మెడిసిన్ టు ది పేరెంట్. ఏంటంటే కనుక 1 ఇయర్ నుంచి 5 years లోపల ఈజ్ ద ర్యాపిడ్ వాళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఆఫ్టర్ 5 years మటుకు కష్టం అవుతుంది. అంటే 1 year to 5 years వరకు ఛాన్సెస్ ఉన్నాయి. అబ్సల్యూట్లీ. ఓకే, మంచి వాడికి ఎందుకంటే అంటే మనం చెప్పింది అంటే నేను నేర్చుకోవడానికి చాలా గ్రాస్పింగ్ వెంటనే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ 5 years అంటే బాగా డిలే అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు దట్ ఈస్ కాల్డ్ అండ్ DDMS అంటాం, డిలే డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటాం. అంటే ఏ స్ట్రక్చర్లో చేయాల్సిన పనులు చేయకపోవటం దాన్ని డిలే డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ అని అంటాం అనమాట. అప్పుడు ఏంటంటే కనుక మనం 1 year నుంచి నాకు 1 year నుంచి ఉన్నారు పిల్లలు, 1 year నుంచి 27 years వరకు ఉన్నారు నా దగ్గర కిడ్స్ వచ్చేసరికల్లా. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఏజ్తో పాటు వస్తుందని చెప్పి అనుకుంటారు. చాలా మంది ఏంటంటే విలేజెస్లోన అరే వీడికి ఏమి వస్తుంది, ఇబ్బంది ఏం లేదులే, అలా పలానా ఎల్ఐకి వచ్చింది, పిల్లకి పిల్లోడికి ఇలా వచ్చింది, మీ వాడు కూడా మాట్లాడతాడులే, మాట్లాడారు మీ తాతలు ఎప్పుడు మాట్లాడాడు, ఇట్లాగా జరుగుతుంది. కానీ అది కాదు, అది గతం. అప్పుడు మాలే లేవు మనం. ఇప్పుడు జనరేషన్ మారింది, ఇప్పుడు ఫుడ్ మారింది, అంత సిస్టమ్ అంతా మారిపోయింది. సో ఇప్పుడు అలా లేదు, వెంటనే ఇమీడియట్గా డయాగ్నోస్ చేసుకుంటేనే మనం. సో కాబట్టి ఏంటంటే కనుక మనం ఇమీడియట్గా పిల్లవాడు మాట్లాడకపోతే ప్రాపర్గా మనం డయాగ్నోస్ చేసుకొని కరెక్ట్గా థెరపీ ఇప్పించుకుంటుండటం ద్వారా పిల్లవాళ్ళను మనం త్వరగా ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ దగ్గరికి థెరపీకి వచ్చినప్పటి నుంచి ఎంత టైంలో ఈ థెరపీ అనేది వాళ్ళకి పూర్తవుతుంది, ఎంత డ్యూరేషన్లో రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది? సో రికవరీ అనేటువంటిది పిల్లవాడి యొక్క ఏజ్ని బట్టి ఉంటుందా. ఇప్పుడు మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే కనుక డెఫినెట్గా మనం త్వరగా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3rd yearలో తీసుకొచ్చాడు అనుకుందాం బాబుని. సో ఆ బాబుకి ఏంటంటే అప్రాక్సిమేట్లీ 3 years లోకల్లా, అంటే ఇందులో 3 steps ఉంటాయి. మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటుంది. మైల్డ్, మోడరేట్, సివియరేట్ అని ఉంటుంది. సివియర్ అనే కిడ్ని మనం ఇంప్రూవ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే కనుక పిల్లలు ఒకే వాడు బాగవుతాడని చెప్పి అనుకుంటారు, అంటే వాడికి ఉన్నటువంటి సివియారిటీని ఉంటుంది. పిల్లవాడు పుట్టిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి సివియారిటీని బట్టి ఉంటుంది. సివియర్ పిల్లలు ఏంటంటే కనుక బాగా హైపర్గా ఉంటారు, విపరీతంగా కూడా ట్యాంపర్ చేయటము, అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని చెప్పంటారు ASD, అంటే ట్యాంపర్ చేయటము, కేకలేయటము, అరవటము. సో దిస్ ఇస్ కాల్డ్ సివియర్. అరవటము, కేకలేయటము, సో బట్టలు చించుకోవటము, మనిషిని పుష్ చేసేయటము, ఇట్లాగా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ పుష్ చేసేయటం, పలుగొట్టేసేయటం, ఇట్లా అంటే యారగెంట్ బిహేవియర్ తోటి చాలా ఇదిగా ఉంటారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ హైపర్ యాక్టివిటీ ఉన్నటువంటి పిల్లలు అనమాట వాళ్ళందరూ కూడాను. సో అది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. సో రెండోది వచ్చేసరికల్లా ఇందులో మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ వచ్చేసరికల్లా ఎడ్యుకేబుల్ అమ్మా. మైల్డ్ కేటగిరీ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎడ్యుకేషన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మోడరేట్ ఉన్నటువంటి పిల్లల్ని ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చేసి, అంటే వాడికి ఏమీ తెలియదు, వాడికి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే, ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కెమెరాని ఇలా ఇలా వర్క్ చేయించాలి అనేది వాడికి నేర్పిస్తే వాడు ఎలా అంటే అందులో 100% యాక్యురసీ చక్కగా చేస్తాడు. అంటే ట్రైనింగ్ ఇస్తే, ఏదైనా ఒక వర్క్ లో ఇస్తే చేయగలిగే పరిస్థితిలో. అది మన యాక్చువల్గా US-లోన CBIలో వాడతారు ఇటువంటి చిల్డ్రన్ని. వాళ్ళు ఏంటంటే ఒక పనిని చెప్తే కరెక్ట్గా ప్రాపర్గా అదే పని చేస్తారు. మధ్యలో నువ్వు ఎంత ఎటువంటి చేసినా కానీ సరే వాళ్ళు ఎక్కడ కూడా స్కిప్ అవ్వరు అనమాట. కరెక్ట్గా ఏ మెసేజ్ని ఎక్కడ పాస్ చేయమంటే అక్కడికే వెళ్ళి పాస్ చేస్తారు. మధ్యలో ఎన్ని ట్విస్ట్ చేసినా కూడా వాళ్ళు ఏదో డిబేట్ అవ్వరు అనమాట. అంత పర్ఫెక్ట్గా చేస్తారు వర్క్ అనేటువంటిది. వీళ్ళు ఎంత బోలశంకర్లు అని అంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఉన్నారా లేరని చెప్పను పిల్లోడికి చెప్పామనంటే సార్ లేరని చెప్పమన్నారని చెప్పి చెబుతారు. సో అంత ప్యూరిటీ తోటి ఉంటారు యాక్చువల్గా చిల్డ్రన్. సో లైక్ వాడు మూవబుల్ గాడ్స్ అనమాట నా దృష్టిలోన. ఏం చెబితే దాన్ని అక్కడ కన్వే చేయడం, ఎలా చెప్పాలి అనే ఆ యుక్తి వాళ్ళకి ఉండదు. సార్ని కలవడానికి వచ్చాను, సార్ బిజీగా ఉన్నాను, సార్ నేను మీట్ అవ్వను, సార్ లేరని చెప్పాను అనుకో,
అది అరే చరి సార్ లేరని చెప్పన్నాం అనుకో, వాడు వెళ్ళేసేసి సార్ లేరని చెప్పన్నారు అని చెప్పాను. సో అలా ఉంటుంది అనమాట వాళ్ళకంటే తెలియదు, అంత అమాయకత్వంతో ఉంటారు పిల్లలు. అది పరిస్థితి.